అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని ఎందుకు వెలిగించాలి? నిర్మలమైన ఆకాశం, అందులో పిండి వెన్నెల కురిపిస్తూ వెలుగుల రేడు, భక్తులతో కలకలలాడే దేవాలయాలు, కనువిందు చేసే దీపకాంతులు, ఆధ్యాత్మికత ఆనందాన్ని ఇచ్చే శివకేశవ నామస్మరణలు అగుపిస్తూ ఉంటాయి. పట్టు దుస్తుల్లో సాంప్రదాయానికి ప్రతీకగా కనిపించే ఆడపడుచులు ఈ కార్తీక పౌర్ణమి వేళ కనువిందు చేసే మనోహర దృశ్యమాలిక ప్రతి ఆలయాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ నెలలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే, కానీ కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనదని మన శాస్త్రవచనం. ఆధ్యాత్మిక సౌరభాల్ని మెండుగా ప్రసరింపజేసే నిండు పున్నమి ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించిన దీపపు కాంతిని చూసిన సమస్త జీవులకు శుభం కలగాలని కోరుకోవడమే ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత. దక్షిణాయనంలో వచ్చే కార్తీక మాసం ఉపాసనకు సంబంధించినది. దీపారాధన చేస్తూ దామోదరమవాహవాయామి అని గాని, ఓం త్రయంబకమవాహయామి అని గాని తమ ఇష్టదైవాలైన శివకేశవులను ఆవాహన చేసుకోవాలి. దైవీ శక్తి సంతరించుకున్న ఆ దీపాలు ఆత్మజ్యోతిని కూడా ప్రకాశింపజేస్తాయని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మిక సాధన సక్రమంగా జరిగేందుకు ఈ దీపం తోడ్పడతాయి. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ రోజు ఇష్టమైనదని భక్తుల భావన. ఈ పౌర్ణమి నాడే పరమేశ్వరుడు త్రిపురాసురులనే రాక్షసుడిని సంహరించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుచుకుంటారు. దీనినే కైశిక పౌర్ణమి అని కూడా అంటారు. తెలంగాణ వ్యాప్తంగా దీనిని జీడికంటి పున్నమిగా వ్యవహరిస్తారు. ఏకసర్వదానాని దీపదానం తదైకత అని శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు, దీపదానం ఒక ఎత్తు అని దాని అర్థం. దీపదానం చేసేవారు స్వయంగా వత్తులను తయారు చేసుకోవాలని సూచించారు పెద్దలు. వరిపిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పూజించి నమస్కరించి ఆ శైవ వైష్ణవాలయాల్లో దానం చేయాలి. ఇలా దీపదానం చేసిన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని చెప్తారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు సాలగ్రామం, ఉసిరికాయలు దానం చేసినా కూడా పాపాలు నశిస్తాయి. అంతేకాదు, ఇదే రోజున ఏడాది మొత్తానికి కలిపి 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. దీనిని ఆలయంలో గాని, ఇంట్లోనే దేవుని ముందు తులసి కోట ఎదుట వెలిగించుకోవాలి మహిళలు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రాత్రి ఆలయ ధ్వజస్తంభానికి వేలాడే ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం ఈ పౌర్ణమి నాడైనా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారికి సైతం పుణ్యం లభిస్తుంది. ఇతరులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూసేవారికి సైతం పుణ్యం దక్కుతుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ దీపారాధన ఉసిరి చెట్టు కింద చేస్తే విశేష ఫలం లభిస్తుంది. తమిళనాడులోని తిరువన్నామలైగా పేరుగాంచిన అరుణాచలం కొండ మీద ఈ రోజున వెలిగించే అఖండ జ్యోతిని దర్శించడానికి అసంఖ్యాకంగా భక్తులు పోటెత్తుతారు. అక్కడ ఈ రోజున వెలిగించే దీపం చాలా రోజుల వరకు వెలుగుతూనే ఉంటుంది. అది ఆ పరమేశ్వరుడి మహిమ. నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు సూత మహర్షి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో వర్ణించారు. ఉసిరి చెట్టు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో ఆ విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించాలి. ఆ తరువాత వండిన పదార్థాలను దైవానికి నివేదించి సహపంక్తి భోజనాలు చేయడం సాంప్రదాయం. ఈ కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించిన వారికి రాహు, శని, గురు, కుజ, పుత్ర, సర్ప, కాలసర్ప, కలత్ర దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని కార్తీక పురాణం చెబుతోంది. అంతేకాదు, దీపారాధనకు దూదివత్తులు వెలిగిస్తే ఆ వంశాభివృద్ధి కలుగుతుంది. అరటి, తామరవత్తులను ఉపయోగిస్తే పుత్రశాపం తొలగిపోవడంతో పాటు పాపాలు కూడా నశిస్తాయి. తెలుపు, గన్నేరు వత్తులను ఉపయోగిస్తే సిరి సంపదలు సమకూరుతాయి.